డైలీ టేస్ట్ ది డైలీ. గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలనకు నేటితో తెరపడనుంది. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లు నేడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దాంతో పంచాయతీ పగ్గాలు కొత్త పాలక వర్గం చేతుల్లోకి వెళ్లనున్నాయి. కొత్త సర్పంచ్ల చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం అభినందనలు, శుభాకాంక్షల తర్వాత గ్రామ సభ నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణం చేయడానికి ప్రతిజ్ఞను పంచాయతీరాజ్ శాఖ రూపొందించింది. 22 నెలలుగా గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. స్పెషల్ ఆఫీసర్లకు పూర్తి అధికారాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ది పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే మార్చి కల్లా కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. కేంద్రం నుంచి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకుంటే కేంద్రం వెంటనే నిధులు విడుదల చేస్తే గ్రామాల్లో పేరుకుపోయిన బకాయిలు చెల్లించే అవకాశం ఉంటుంది. కొత్తగా అభివృద్ది పనులు చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడిందని కూడా చెప్పాలి. ఏదైతే ఈ నెల 11వ తారీఖున, దాంతో పాటుగా 14వ తారీఖున, 17వ తారీఖున నిర్వహించినటువంటి 3 దశల్లో ఏదైతే నిర్వహించినటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచ్ల, వార్డు మెంబర్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఈ రోజు జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత, బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త పంచాయతీ పగ్గాలు కొత్త పాలక వర్గం చేతిలోకి వెళ్లనున్నాయని కూడా చెప్పాలి. కొత్త సర్పంచుల చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం అభినందనలు, శుభాకాంక్షల తర్వాత గ్రామ సభ నిర్వహించనున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత గ్రామ సభలు అనేవి నిర్వహించబోతా ఉన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణం చేయడానికి ప్రతిజ్ఞను పంచాయతీరాజ్ శాఖ రూపొందించిందని కూడా చెప్పాలి. గత 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని కూడా చెప్పాలి. స్పెషల్ ఆఫీసర్లకు పూర్తి అధికారాలు లేకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయనేది కూడా చెప్పాలి. దీంతో పాటుగా పెండింగ్ బకాయిలు అనేది కోట్లాది రూపాయలుగా పేరుకుపోయినటువంటి నేపథ్యంలో ఈ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కొత్త పాలక వర్గాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో గ్రామ సభలు నిర్వహించిన తర్వాత ఏదైతే ప్రధానంగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది, తమకు రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలి అనేది కూడా కోరనుంది. దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు నిధులు రావాల్సి ఉన్న నేపథ్యంలో వీటిని సాధించుకుంటే వెంటనే కేంద్రం నిధులను విడుదల చేస్తే గ్రామాలలో పేరుకపోయినటువంటి బకాయిలను కూడా చెల్లించే అవకాశం ఉంటుందనేది కూడా ఏదైతే ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణను కూడా రూపొందించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. యాక్చువల్ గా 19వ తారీఖునే ఏదైతే ప్రమాణ స్వీకారం జరగాల్సింది ఉన్నా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అంటే నేడు సర్పంచులు, కొత్త పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, కొత్త పాలక వర్గాలు లేక గ్రామాలలో ఎక్కడికక్కడ చెత్త పేరుకపోవడం కావచ్చు, దాంతో పాటుగా అనేక సమస్యలు, గ్రామాలలో అనేక సమస్యలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరొక విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు గ్రామ పరిపాలన నిర్వహించినటువంటి ప్రత్యేక అధికారులకు కూడా అటు ఏదైతే బాధ్యతలు అధికంగా లేకపోవడంతో, లిమిట్స్ ఉండటంతో కూడా వారు కూడా స్వేచ్ఛగా పనిచేయలేకపోయారు. ప్రజెంట్ ఈ కొత్త పాలక వర్గం ద్వారా పెద్ద ఎత్తున పనులు కూడా గ్రామాలలో జరగనున్నాయని కూడా చెప్పాలి. ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిధులను సాధించే విధంగా అటు కేంద్రానికి ఏదైతే విజ్ఞప్తి కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి నేటితోటి ప్రత్యేక అధికారుల పాలనకు గ్రామాలలో స్వస్తి పలికారనేది కూడా చెప్పాలి. వంశీకృష్ణ, అయితే నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, అలాగే వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారా సంబంధిత కార్యదర్శులు? మొత్తం కూడా అధికారులు, జిల్లా అధికారులు పూర్తి చేశారని కూడా చెప్పాలి. దాదాపుగా 12,000కు పైగా కూడా ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఆయా గ్రామాలకు ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అటు సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, వార్డులలో గెలిచినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా
ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కూడా ప్రతిజ్ఞా పత్రాన్ని రూపొందించడం జరిగింది. వాటితోనే వారిని ఏదైతే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఏదైతే గ్రామ సభలు నిర్వహిస్తారు, గ్రామ సభలలో అటు ఏదైతే అనేక సమస్యలపైన చర్చిస్తారు. చర్చించిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా మండల అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులకు కూడా చేరనున్నాయి. సమస్యలకు సంబంధించి అటు జిల్లా స్థాయి అధికారులకు జరిగిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖకు కూడా అన్ని సమస్యలను గ్రామ సభల ద్వారా వచ్చినటువంటి సమస్యలన్నిటిని కూడా అటు అధికారులకు విన్నవించనున్నారు. దాంతో పాటుగా గ్రామాలలో ఉన్నటువంటి అనేక సమస్యలకు సంబంధించి కూడా ఒక పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధుల మంజూరు కోసం ముందస్తుగా ప్రయత్నం చేస్తుందనేది కూడా మనకు తెలుస్తా ఉంది. అనేక సమస్యలు వచ్చినా కూడా, అనేక వ్యతిరేకత వచ్చినా కూడా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అమలు పరిచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్స్ వచ్చినా కూడా ప్రజెంట్ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలను మాత్రం ముందస్తుగా నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వెంటనే మార్చి లోపల అటు ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి 3,000 కోట్లకు పైగా నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు తీయడం జరిగింది. కొత్త గ్రామ సభల్లో కొత్త పాలక వర్గాలు కొలువు తీరిన తర్వాత వెంటనే కేంద్రానికి నిధుల మంజూరుకు సంబంధించి కూడా విజ్ఞప్తులు చేయనున్నారు. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.